నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈ పథకాలు రైతుల జీవితాలను మారుస్తాయంటున్న ప్రధాని మోడీ. ప్రతి మహిళను దుర్గాదేవి శక్తిగా చూస్తా పవన్ కళ్యాణ్. బొత్స సత్యనారాయణకు వైసీపీ నుంచే ప్రాణహాని ఉండొచ్చు అంటున్న టీడీపీ నేత పల్లా. అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు హోంమంత్రి అనిత వంగలపూడి. ఇక డీటెయిల్స్ చూస్తే, పిఎం ధన్ ధాన్య కృషి యోజన, దల్హన్ ఆత్మనిర్భరత మిషన్ స్కీమ్స్ను ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకాలు కోట్లాది మంది రైతుల జీవితాలను మారుస్తాయని, వీటిపై 35,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు పెట్టనుందని తెలిపారు. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, అన్నదాతల ముఖాల్లో ఆనందం చూడటమే తమ తొలి ప్రాధాన్యత అన్నారు. దేశంలో తమ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అన్నారు. बीते 11 वर्षों में भारत का कृषि निर्यात करीब करीब 2 गुना हो गया। अनाज उत्पादन पहले जो होता था करीब करीब 900 लाख मैट्रिक टन और बढ़ गया। फल और सब्जियों का उत्पादन 640 लाख मैट्रिक टन से ज्यादा बढ़ गया। आज दूध उत्पादन में हम दुनिया में नंबर 1 है। भारत दुनिया का दूसरा बड़ा फिश प्रोड्यूसर है। भारत में शहद उत्पादन भी 2014 की तुलना में 2 गुना हो गया है। अंडे का उत्पादन भी बीते 11 वर्षों में डबल हो गया है। इस दौरान देश में 6 बड़ी फर्टिलाइजर फैक्ट्रियां बनाई गई हैं। 25 करोड़ से ज्यादा सॉइल हेल्थ कार्ड्स किसानों को मिले हैं। 100 लाख हेक्टेयर में सूक्ष्म सिंचाई की सुविधा पहुंची है। पीएम फसल बीमा योजना से करीब 2 लाख करोड़ रुपए, यह आंकड़ा छोटा नहीं है, 2 लाख करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले हैं। భారతదేశంలో స్త్రీలకు అత్యున్నత విలువలు ఉన్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలాపల్లి కళాక్షేత్రంలో ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక పఠనం ఎంత ప్రభావవంతమైనదో వివరించారు. మానసిక పరిపక్వత పెంపొందించుకోవటానికి పుస్తకాలు చదవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నా గురించి నేను ఏం చెప్పుకోవాలో నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అందరూ చెప్పగలను. నా విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే
మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకు ఎవరో చెప్పిందో చిన్నప్పుడు కాదు, మా నాన్నగారు చదువుతూ ఉండేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి చందమామలు చదివేవాడిని. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరకు మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో పెద్దలు చదివితే ఆడ సహజంగానే ఆ వాతావరణంలో ఉండే సహజ ఇష్టం అది నాకు వచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద పుస్తకం అంటే, నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ చౌదరీలు అంటే మాకు పడత. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి ఇట్ షుడ్ బి ఎన్ ఇనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. అది దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవని దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐమ్ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతోటి మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటూ ఉంటాను. సో ఉదాహరణకి చిట్టా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ, ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 years టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో లేదంటే ల్యాండ్ మార్క్ అనో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. లక్ష్మీ ముద్దేశ్వరపూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈరోజు మరీ తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పిత అని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం ఇది. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి. చదివే వాళ్ళకి ముందేంటి ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు నచ్చుతుంది. ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు. వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణకు వైసీపీ నుంచే ప్రాణహాని ఉండొచ్చు అని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదని పల్లా స్పష్టం చేశారు. తనకంటే మంచి పేరు ఎవరికైనా వస్తే జగన్ సహించలేరు. బాబాయ్ హత్య విషయంలో కూడా మనం చూశామని ఆయన అన్నారు.
అందుకే బొత్సకు ముమ్మాటికి వాళ్ళ సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని పల్లా ఆరోపించారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 3 ప్రాంతాలని సమపాలుగా డెవలప్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అనేక కంపెనీస్ని అటు టీసీఎస్ కావచ్చు, అలాగే మహేంద్ర కావచ్చు, లూలు కావచ్చు, అలాగే రిలయన్స్ కావచ్చు, ఎన్టీపీసీ సంబంధించి అక్కడ గ్రీన్ టెక్ కావచ్చు, హైడ్రోజన్ గ్రీన్ టెక్ కావచ్చు, ఇలాగా అనేక కంపెనీలు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు విశాఖపట్నంలో మనం ప్రపంచ డేటా సెంటర్ ప్రపంచంలోనే పెద్ద డేటా సెంటర్ కూడా రాబోతుంది. అంటే రేపు విశాఖపట్నం డేటా హబ్గా మారబోతుంది. దీనికి నేను ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే రేపు విశాఖపట్నంలో కూడా మరి సిఫీ డేటా అని చెప్పి ఏఐ ఎడ్జ్ అని చెప్పేసి ఒక సెంటరు వారు స్టార్ట్ చేయబోతున్నారు. దాని ప్రారంభోత్సవం కూడా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వెళ్ళబోతున్నారు. అలాగే రేపు 14వ తారీఖున ఢిల్లీలో మరి గూగుల్ సంబంధించినటువంటి రైడన్తో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సుమారు 87,000 కోట్లతో, అంటే 87,500 crores మరి కేంద్ర ప్రభుత్వం సమక్షంలో అగ్రిమెంట్ కాబోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రేపు విశాఖపట్నం ఒక డేటా వ్యాలీగా మారబోతుంది, అనేక డేటా సెంటర్స్ రాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ప్రపంచ డేటా సెంటర్గా వెర్జీనియా, యుఎస్లో ఉన్నటువంటి వెర్జీనియా స్టేటు, నార్త్ వెర్జీనియా స్టేటు డేటా సెంటర్గా ఉంది, ప్రపంచ డేటా సెంటర్గా. రేపు విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్గా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీస్ని, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ని ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా కృషి చేసినటువంటి సందర్భం. దీనికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ కూడా కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద, వారి మీద నమ్మకంతో అనేక కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి. మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కాబోతుంది, బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశాఖపట్నాన్ని డేటా హబ్గా, డేటా వ్యాలీగా, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి డేటా సెంటర్లో వెళ్ళబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని వెనకాల కూటమి ప్రభుత్వం యొక్క కృషి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నిస్వార్థంగా సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, లేకపోతే మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు, ఐటీ శాఖ మార్చినటువంటి లోకేష్ గారి యొక్క కృషితో ఈరోజు మనం సాధించుకోబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వారి యొక్క సహకారంతో ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే వారు మనకి సహకారం అందిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా నేను ప్రత్యేకంగా మాజీ మంత్రి నారాయణస్వామిపై హోంమంత్రి అనితా వంగలపూడి తీవ్ర విమర్శలు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై మాట్లాడకుండా రాజకీయాలు చేయడం సరికాదని ఆమె అన్నారు. నారాయణస్వామికి వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎంత దారుణమైన కుట్ర పన్నారండి. మరి ఎలాంటి వారి మీద, అంబేద్కర్ లాంటి విగ్రహం మీద, అంబేద్కర్ లాంటి పదాన్ని ఉపయోగించుకొని మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటారా?
మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి, మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే కలెక్టర్ అంటే అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజానికాన్ని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ లిక్కర్ మంత్రి, వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. తిండి పెట్టిన వాళ్ళు ఎవరైనా రొమ్ము గుద్దే మనిషి ఉంటే వాడిని మనిషి కింద మనం ఎవరు కూడా లెక్క చేయం. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టేసి దాని ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే నువ్వు సరాసరి వచ్చి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మాట్లాడడం మానేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి. ఇలాంటి రాజకీయం అంటే, ఇలాంటి మీ పరిపాలన అంటే, ఇందుకైనా 2 సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గం వాళ్ళని గెలిపించారు, ఇందుకైనా డిప్యూటీ సీఎం పొజిషన్ నిన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. అది ఎవడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే కులాలకి మతాలకి అతీతంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని జై భీమ్ అనే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెడితే దానికి రాజకీయ రంగు పులిమి నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి ఎక్కడికి నుంచో నాయకులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతావా? ఎంపీ వస్తాడా? కరుణాకర్ రెడ్డి వచ్చి కూర్చుంటాడా? నిజాలు తెలిసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడితే. సినీ హీరో సాయి దుర్గా తేజ్ హైదరాబాద్లో సందడి చేశారు. స్టూడెంట్ ట్రైబ్ నిర్వహించిన జన్జెడ్ ఆటో ఎక్స్పో 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఎక్స్పోలో వింటేజ్ కార్లు, జీపులు, పలు సినిమాల్లో కనిపించిన వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనను చూసేందుకు 100 కళాశాలల నుంచి సుమారు 2000 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ బైక్ నడిపేటప్పుడు అందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్లే తాను నేడు ప్రాణాలతో ఉన్నానని తెలియజేశారు. This was the helmet which protected him and he kept it memorably. Guys, wear helmets when you are driving and that saves life and he thought of, and a couple of words about that, how it became your good friend now. Yeah. So, this very helmet actually saved my life. So guys, students, यारों आप प्लीज हेलमेट पहन लीजिए. अरे ఏమరా వేసుకో హెల్మెట్ వేసుకోండిరా బాయ్. అలా కామ్ కూర్చుండేలాగా బైక్ మీద కూర్చున్నా సరే, కానీ బైక్లో కూర్చున్న తర్వాత మరి ఫోన్లు చూస్తారు, అవి చూస్తారు, పక్కన అమ్మాయిని చూస్తారు. అమ్మాయిని కూడా తక్కువేం కాదు, అబ్బాయిని చూస్తారు. ఏయ్ వాట్ బైక్ అని చెప్పి చూస్తారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి అని చెప్తాను. బట్ మీరు వెళ్తారో తెలుసు, బట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యు గైస్ ఆర్ సేఫ్. ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ జాగ్రత్త, కంట్రోల్ ఉండండి దయచేసి. ఇట్స్ మై ఆనెస్ట్ రిక్వెస్ట్. బికాస్ నేను కూడా అలాగే స్పీడ్గా వెళ్ళాలనుకుంటా, కానీ వెరీ రెస్పాన్సిబుల్గా గో ఇన్ లిమిటెడ్ స్పీడ్. రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో శనివారం ఏపీపీడీటీ యునైటెడ్ ద్వారా వర్కర్స్ అసోసియేషన్ ప్రథమ మహాసభ జరిగింది.
ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని ఏపీపీడీటీలో విలీనం చేసి 5 ఏళ్లు పూర్తయిన విలీన సిబ్బందికి కలిగిన ఇబ్బందులను ప్రభుత్వం ఎప్పటి వరకు తొలగించలేదని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 1/2019 సర్క్యులర్ను కాలరాస్తూ విలీనం పేరుతో జీవో నెంబర్ 70/71లను తీసుకురావడం అన్యాయమని వారు వాపోయారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మహాసభలో చర్చించారు. మనకి ఆ రోజు మనకి మీరు చెప్తే అదే విషయం గాంధీ గారు సిఎన్ఎస్ పుట్టుకొని అప్పుడు గాంధీ గారికి మనం గుర్తించి ఆ రోజు మనకి ఆ రోజు మనకి ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, నేను మంత్రిని కాకపోయి ఉంటే మీ మధ్యలో కూర్చొని పవర్ స్టార్ ఓజీ అని అరిచేవాడినని నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ ఓజీ 2 అని కేకలేస్తాను. కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది. నా అదృష్టం, నా అభిమాన నాయకుడు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది, కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమకాలీన పరిస్థితి మీద నేను రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను. మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ యేసుబాబుతో మాజీ మంత్రి పేర్ని నాని దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనతో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై శనివారం పేర్ని నాని వివరణ ఇచ్చారు. సిఐ యేసుబాబు విధులకు నేనెక్కడా ఆటంకం కలిగించలేదని, సుబ్బన్న పెళ్లిపీటల మీద కూర్చోవలసి ఉండటంతో త్వరగా రిమాండ్ ఇవ్వాలని అడిగామని, బెయిల్పై తీసుకొచ్చుకుంటామని చెప్పామని పేర్ని నాని అన్నారు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? చేస్తారా? అదే అబద్ధం లేకుండా శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్తున్న మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు, వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు, ఏం పర్లేదు తెలిసే రోజు అనుకుని నవ్వుకున్నారు. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తాను కంగారు ఊరేస్తారేమో అంతేనా? ఏం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? గురేయగలవా?
వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంత మీరు చేసేది సబ్ జైల్లో పెట్టగలరు. అంత మీరు చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తాను మేరకు తమాషా మేరకు తమాషా అంటావా? ఏమంటావు? బందర్ ఏమంటే అవుతాడా? చట్టం అంటే అవుతాడా? వేయలేదా? మీ సోచ చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం లేకుండా శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు. ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి వాళ్ళు. అవునండి. నేను అప్పుడు గుర్తుపట్టలేదు. ఇప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు. ఊరేస్తారేమో అంతేనా? నువ్వేస్తారంటే విచారణ ఉరే శుభ్రం ఏం చేయగలం? ఏం ఉరేస్తామేంటి? ఏం చేయగలంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంత మీరు చేసేది సబ్ జైల్లో పెట్టగలరు. అంత మీరు చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ పథకాలు రైతుల జీవితాలను మారుస్తాయంటున్న ప్రధాని మోడీ. ప్రతి మహిళను దుర్గాదేవి శక్తిగా చూస్తా పవన్ కళ్యాణ్. బొత్స సత్యనారాయణకు వైసీపీ నుంచే ప్రాణహాని ఉండొచ్చు అంటున్న టీడీపీ నేత పల్లా. అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు హోంమంత్రి అనిత వంగలపూడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.